సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వాతంత్రం అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అనే ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో శ్రీ సాయి గురుదత్త పాల్ క్లినిక్లో జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి వేడుకలు ఘనంగా జరిపారు. అన్ని జాతుల వాళ్ళు, అన్ని తెగల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు మహాత్మా గాంధీని ఈరోజు గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు తన జీవితాన్ని త్యాగం చేసినారు. ఆయన నిబద్ధతకు, ఆయన యొక్క ఆనెస్టీకి, నిజాయితీకి ఆయన నిలువుటద్దము. అటువంటి వ్యక్తి మన దేశం కోసము పోరాటం చేసి జైలు జీవితం కూడా గడిపినాడు. ఆయన కొద్దికాలం ప్రైమ్ మినిస్టర్గా కూడా ఉండినారు. సో ఈ ఇద్దరి మహనీయులు అంటే కేవలము ఈరోజు చాలామంది గాంధీ జయంతి అనుకుంటారు. గాంధీ గారి పక్కన లాల్ బహదూర్ శాస్త్రిని కూడా ఉంచి ఆయన జయంతిని కూడా జరుపుకోవాలని ప్రజలు ఈరోజు ఇద్దరిని గుర్తు చేసుకోవాలనే విధంగా నేను ఒక కొత్త పద్ధతిలో మహాత్మా గాంధీని గారిని మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఇక్కడ ఉంచి వాళ్ళను సంస్మరణ చేసుకోవడము, వాళ్ళని గుర్తు చేసుకోవడం జరిగింది. వాళ్ళు అటువంటి మహనీయులు పుట్టినరోజు అంటే ఈరోజు భారతీయులందరికీ పండగ రోజు. అదే కాకుండా భారత సంతతి ఉన్న అన్ని దేశాల్లో కూడా మహాత్మా గాంధీని గుర్తుంచుకోవాలి. ఈవెన్ అమెరికాలో కూడా చాలా చోట్ల మహాత్మా గాంధీ స్టాచ్యూ మనం చూడొచ్చు. సౌత్ ఆఫ్రికాలో కూడా ఆయన స్వాతంత్రం కోసం పోరాటం చేసినాడు. తెల్లదొరలను ఎదిరించినారు. ఆయన బట్టలు కూడా చాలా సింపుల్గా ఖాదీ బట్టలు వేసుకొని ఖాదీ నూలు ఉడుకుతూ ఆయన జీవితాన్ని గడిపేవాడు. ఆయన మౌనం యొక్క విలువ తెలిపాడు. ఆయన సమన్వయం గురించి చెప్పాడు. హరే రామ్ అనేవాడు. అంటే అన్ని రకాల అయితే అన్ని జాతులను, అన్ని మతాలను, అన్ని కులాలను కూడా మనం గౌరవించాలి, అన్ని ప్రాంతాలను గౌరవించాలని మనకు ఒక మెసేజ్ ఇచ్చి ఆయన జీవితాన్ని త్యాగం చేసినందుకు ఈరోజు గాంధీ జయంతి మనం ఇక్కడ జరుపుకోవడం అనేది మా క్లినిక్లో, గాయత్రి ఎస్టేట్లో మా క్లినిక్లో నేను గాంధీ జయంతి వేడుకలు నిర్వహించడంలో నేను ఎంతో ఒక రకంగా జన్మ ధన్యమైపోయింది ఈరోజు అని నేను చెప్పుకోవడానికి ఎంత మాత్రము నేను వెనకాడడం లేదు.